8వ శ్లోకము. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణమవశం ప్రకృతేర్వశాత్. ప్రకృతిం భౌతిక ప్రకృతిని స్వాం నేను అవష్టభ్య ప్రవేశించి విసృజామి నేను సృష్టింతును పునః పునః మరలా మరలా భూతగ్రామం సర్వ సృష్టిలను ఇమం ఈ కృష్ణం మొత్తము అవశ్యం అప్రయత్నముగా ప్రకృతి వేగముచే వశాత్ వశమున ఈ సమస్త జగత్తు నా అధీనమున కలదు. నా సంకల్పము చేతనే అది అప్రయత్నముగా మరలా మరలా ప్రకటమగుతూ నా సంకల్పము చేతనే అది అంత్యమున లయము చెందును. భాష్యము. ఈ భౌతిక జగత్తు దేవాదిదేవుని న్యూనశక్తి ప్రకటన. ఈ విషయము ఇదివరకే అనేక మార్లు వివరించబడినది. సృష్టి సమయములో భౌతిక శక్తి మహత్తత్వముగా రూపొందును. భగవానుడు తన తొలి పురుషావతారముగా అనగా మహావిష్ణువుగా దానిలో ప్రవేశించును. అతడు కారణ సముద్రములో శయనించి తన శ్వాస ద్వారా అసంఖ్యాకమైన విశ్వములను సృష్టించును. దేవాదిదేవుడు వానిలోకి ద్వితీయ పురుషావతారము గర్భోదకశాయి విష్ణువుగా ప్రవేశించును. ప్రతి విశ్వము కూడా ఈ విధముగానే సృష్టించబడినది. పిమ్మట భగవానుడు క్షీరోదకశాయి విష్ణువుగా ఆ విశ్వములలోని సూక్ష్మ కణములతో పాటుగా అన్నింటిలోకి ప్రవేశించును. ఈ విధముగా భగవానుడు అన్నింటిలోకి ప్రవేశించుననే సత్యము ఇక్కడ వివరించబడినది. ఇక జీవులకు సంబంధించినంత వరకు వారందరూ ఈ భౌతిక ప్రకృతి గర్భమున బీజరూపములో ఉంచబడగా వారు వారి వారి పూర్వ కర్మ ఫలములను అనుసరించి వివిధ స్థితులను పొందుదురు. అట్లు ఈ భౌతిక జగత్తు కార్యకలాపములు ఆరంభమగును. సృష్టి ఆరంభమైన క్షణము నుండే వివిధ జీవుల కార్యకలాపములు కూడా ఆరంభమయ్యను. అనగా అది పరిణామ ప్రక్రియననుసరించి జరుగుటలేదు. జగత్తు సృష్టితో పాటు వివిధ జీవరాశులు కూడా సృష్టించబడినవి. అనగా మానవులు, జంతువులు, మృగములు, పక్షులు వంటివి ఏకకాలములో సృష్టించబడినవి. ఎందుకనగా గడిచిన ప్రళయ సమయములో కల్పాంతమున జీవులు ఏ కోరికలను కలిగి ఉందురో వాటిని అనుసరించియే అవి తిరిగి వ్యక్తమగును. ఈ విధానములో జీవులు చేయవలసినదేదీ లేదని అవశ్యం అను పదము ద్వారా ఇక్కడ స్పష్టముగా సూచించబడినది. అనగా గడిచిన కల్పములోని గడిచిన జన్మ స్వభావముననుసరించి జీవుడు తిరిగి వ్యక్తమగును. ఇదంతా భగవత్ సంకల్పముననుసరించి జరుగును. ఇదే దేవాదిదేవుని దివ్యమైన అచింత్య శక్తి. ఈ విధముగా వివిధ జీవరాశులను సృష్టించిన పిమ్మట అతడు వాటితో ఎట్టి సంబంధమును కలిగి ఉండడు. వివిధ జీవుల కోరికలను నెరవేర్చుట కొరకై సృష్టి జరుగుతున్నందున భగవానుడు దానితో ఎట్టి సంబంధమును కలిగి ఉండడు. 9వ శ్లోకము. నచామాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనా వదాసీనామసక్తం తేషు కర్మసు. కూడా మాం నన్ను తాని అన్ని కర్మలు నా నిబధ్నంతి బంధించవు. ధనంజయ ధనములను జయించిన వాడా. ఉదాసీనవత్ తటస్థుని వలె, ఆసీనం కూర్చుని ఉన్నట్టే, అసక్తం ఆసక్తి లేనట్టే, తేషు ఆ కర్మసు కర్మల పట్ల. ఓ ధనంజయ, ఈ కర్మలన్నీ నన్ను బంధించలేవు. నేను తటస్థుని వలె ఆసీనుడనై ఈ భౌతిక కర్మలన్నింటి నుండి సదా ఆసక్తుడనై ఉందును. భాష్యము. ఈ సందర్భములో దేవాదిదేవునికి ఎట్టి కర్మలు ఉండవని మనము భావించకూడదు. ఆధ్యాత్మిక జగత్తులో అతడు సదా దివ్య కర్మలలో నెలకొని ఉండును. బ్రహ్మ సంహిత 5:6లో ఆత్మారామస్య తస్యాస్తి ప్రకృత్యాన సమాగమః. అతడు సచ్చిదానంద పూర్ణములైన దివ్యలీలలో ఎల్లప్పుడూ నిమగ్నుడై ఉండును. కానీ ఈ భౌతిక కర్మలతో అతనికి ఎట్టి సంబంధము ఉండదు అని చెప్పబడినది. భౌతిక కర్మలన్నీ అతని వివిధ శక్తులచే నిర్వహించబడును. సృష్టించబడిన జగత్తు యొక్క భౌతిక కర్మలలో అతడు ఎల్లప్పుడూ తటస్థుడుగా
ఉండును. ఈ తటస్థత్వమే ఇక్కడ ఉదాసీనవత్ అను పదము ద్వారా పేర్కొనబడినది. భౌతిక కర్మలలోని ప్రతి ఒక్క సూక్ష్మ విషయము పూర్తిగా నియంత్రణను కలిగి ఉన్నప్పటికీ అతడు తటస్థుని వలె కూర్చొని ఉండును. ఉన్నత న్యాయస్థానములో కూర్చుండునట్టి న్యాయాధికారిని ఇక్కడ ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చును. అతని ఆదేశానుసారము కొందరికి మరణశిక్ష, మరికొందరికి కారాగారవాసము, మరికొందరికి గొప్ప ధనలాభములు వంటివి అనేకము జరుగుతున్నను. అతడు మాత్రము అక్కడ జరుగు లాభ నష్టములతో సంబంధము లేక తటస్థుడై ఉండును. అట్లే జగత్తు యొక్క ప్రతి కార్యములోనూ తన ప్రమేయము ఉన్నప్పటికీ భగవానుడు ఎల్లప్పుడూ తటస్థుడై ఉండును. కనుకనే వేదాంత సూత్రము 2:1-34లో వైషమ్యానై గృణ్యన్యేనా ఈ భౌతిక జగత్తు ద్వంద్వములతో అతనికెట్టి సంబంధము ఉండదని చెప్పబడినది. కనుకనే అతడు ఈ ద్వంద్వములకు అతీతుడు. అట్లే భౌతిక జగత్తు యొక్క సృష్టి లయముల పట్ల కూడా అతడు ఆసక్తిని కలిగి ఉండడు. జీవులు తమ పూర్వకర్మలను అనుసరించి వివిధ జన్మలను పొందును. అయినను భగవంతుడు వాని విషయములో ఏ విధముగాను కల్పించుకొనడు. 10వ శ్లోకము. మాయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. మయా నా యొక్క అధ్యక్షేణ అధ్యక్షతన ప్రకృతి భౌతిక ప్రకృతి సూయతే సృష్టించును సా రెండింటిని చరా ఆచరం స్థావర జంగమములు హేతునానేన ఈ కారణముచే కౌంతేయ ఓ కుంతి పుత్ర జగత్తు విపరివర్తతే పని చేయుచున్నది. ఓ కౌంతేయ నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు సమస్త స్థావర జంగమములను సృష్టిస్తుండును. దాని నియమమును అనుసరించి ఈ జగత్తు మరలా సృష్టించబడుతూ లయము చెందుతుండును. భాష్యము. దేవాదిదేవుడు భౌతిక జగత్తు కార్యకలాపములన్నింటికి అతీతముగా ఉన్నప్పటికీ అతడే సమస్తముకు పరమాధ్యక్షుడుగా ఉండునని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. దేవాదిదేవుడే ఈ సృష్టికి కారణమైన దివ్య సంకల్పము మరియు పూర్వరంగము. కానీ అతని నిర్వహణ కార్యము మాత్రము భౌతిక ప్రకృతిచే కొనసాగించబడును. వివిధ రూపములలో జాతులలో గల సమస్త జీవులకు నేనే తండ్రినని శ్రీకృష్ణుడు భగవద్గీత 14:4లో చెబుతుండెను. సంతానము కొరకై తల్లి గర్భమున తండ్రి బీజప్రదానము చేయునట్లు దేవాదిదేవుడు కేవలము తన వీక్షణతో జీవులందరినీ భౌతిక ప్రకృతి గర్భములో బీజ రూపములో ఉంచగా వారు తమ పూర్వపు కోరికలను కర్మలను అనుసరించి వివిధ రూపములలో మరియు వివిధ జాతులలో జన్మించుదురు. ఈ జీవులందరూ కేవలము భగవంతుని దృష్టి చేతనే జన్మించినను తమ కర్మానుసారము మరియు కోరికలను అనుసరించి వివిధ దేహములను స్వీకరించుదురు. కనుక భగవంతునికి ఈ భౌతిక సృష్టితో ఎట్టి ప్రత్యక్ష సంబంధము లేదు. కేవలము భగవంతుని అట్టి దృష్టి చేతనే భౌతిక ప్రకృతి క్రియాశీలమై వెంటనే సమస్తము సృష్టించబడుట సంభవించును. ఈ విధముగా భగవానుడు భౌతిక ప్రకృతిపై దృష్టి సారించుట చేత నిస్సందేహముగా అతని ద్వారా కార్యనిర్వహణ చేయబడుతున్నది. అయినను భౌతిక జగత్తు వ్యక్తీకరణతో అతనికి ఎట్టి ప్రత్యక్ష సంబంధము ఉండదు. ఈ విషయములో స్మృతి విష్ణు పురాణము 1:2-30 ఒక చక్కని ఉదాహరణను చూపును. సువాసన కలిగిన పుష్పమును ఎవరైనా వ్యక్తి ఎదుట ఉంచబడినప్పుడు అది అతని ఘ్రాణశక్తిచే సృజించబడును. అయినను మానవుని ఘ్రాణశక్తి మరియు పుష్పములు ఒకదాని నుండి మరొకటి భిన్నములుగానే ఉండును. భౌతిక జగత్తుకు మరియు దేవాది దేవునికి నడుమ ఇటువంటి సంబంధమే ఉండును. నిజమునకు భౌతిక జగత్తుతో అతనికి ఎట్టి సంబంధము లేకున్నను అతడు తన దృష్టితోనే దానిని సృష్టించి నియమించును. సారాంశమేమనగా దేవాది దేవుని అధ్యక్షత లేకుండా భౌతిక ప్రకృతి ఏమీ చేయలేదు. అయినను దేవాది దేవుడు
సమస్త భౌతిక కర్మల నుండి అనాసక్తుడై ఉండును.